శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎద్దుకు రాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని, వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు మార్గమై ఉన్న దేవుడని, యేసయ్య సత్యమైన దేవుడు, ఆయన జీవం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఈ లోకములో సత్య మార్గమును అనుసరించి నడవడానికి ఒక క్రైస్తవ విశ్వాసిగా, సహోదరునిగా, దేవుడిని నమ్మిన వ్యక్తిగా జీవ మార్గములో మనం సాగడానికి ప్రయత్నం చేయవలేను. సత్యము, జీవము, మార్గమై ఉన్న దేవుడు ఆయనే మార్గము. మోక్షానికి ఏకైక మార్గం యేసుక్రీస్తు ప్రభువే మార్గమై ఉన్న క్రీస్తును కలిగి ఈ లోకంలో నివసించాలి. సత్యాన్వేషణ చేసేవారు అనేకులు లోకంలో ఉన్నారు. యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట, నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి రాడని, తండ్రి ఎద్దుకు రాడని సెలవిస్తూ ఉంటున్నాను. మరి నేను కూడా ఈ లోకయాత్ర ముగించుకున్నప్పుడు మోక్షరాజ్యంలో చేరాలంటే ఆ క్రీస్తు మార్గంలో సాగి ఆయన ఇచ్చే నిత్య జీవనం కనుక్కోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు అందరూ తోడై నడిపించి దీవించి ఆశీర్వదించారు. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఈ వాక్యము ధ్యానించే ధన్యత, కృపా, భాగ్యం ఇచ్చినకే నీకు వందనాలు. సమయంలో ప్రభావం అన్నయ్యను వీక్షిస్తున్న వారిని కూడా దీవించండి. మార్గమైన దేవుడు తండ్రి, నీకు వందనాలు, స్తుతి స్తోత్రం. సత్యం గల దేవుడు, జీవం గల దేవుడు తండ్రి, నిన్ను మేము అనుసరించి ఈ లోకంలో మేము ఉండగానే ప్రభావ నిత్య జీవం పొందుకోవడానికి మీ కృప అనుగ్రహించి నడిపించి దీవించమని ఆశీర్వదించారు. యేసు నామంలో ప్రార్థించగలుగుతున్నాము. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడైంది, దీవించి ఆశీర్వదించనుగాక.